నరేష్ 6వ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు పాఠశాల వార్షికోత్సవానికి తల్లితో పాటు వెళ్ళాడు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తున్నారు. తన తరగతిలోనే చదువుతున్న రవి వ్యాసరచన, ఆటలు అన్ని పోటీల్లోనూ ప్రథమ బహుమతులు అందుకోవడం చూసి నరేష్ ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత, అమ్మా, మన పని మనిషి కొడుకు రవికి అన్నిటిల్లోనూ మొదటి బహుమతులు ఎలా వచ్చాయమ్మా? వాళ్ళు బీదవాళ్లు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు నరేష్. చూడు బాబు, బహుమతులు పొందడానికి బీద గొప్ప అనే తేడా ఏమీ ఉండదు. ఎవరిలో ఏ ప్రత్యేకత ఉందో వాళ్ళని చూసిన వెంటనే తెలియదు కదా. సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం బయటపడుతుంది అని చెప్పింది వాళ్ళమ్మ, నరేష్ చేతికి పాల గ్లాసు అందిస్తూ. అదెలా అమ్మా అని అడిగాడు ఆశ్చర్యంగా నరేష్. మనకి పెరుగు, మజ్జిగ, మీగడ, వెన్న, నెయ్యి ఇవన్నీ ఎలా వస్తాయో తెలుసా నీకు అని అడిగింది అమ్మ. ఓ, ఇదిగో ఈ పాలల్లోంచే అన్నీ వస్తాయమ్మా అని చెప్పాడు నరేష్ గ్లాస్ చూపిస్తూ. అవునా, అయితే అవి ఎక్కడున్నాయో చూపించు అంది అమ్మ. అప్పుడే ఎలా కనిపిస్తాయి అన్నాడు నరేష్. అవును కదా, పాలను చూసిన వెంటనే అవన్నీ ఎలా అయితే మనకు కనిపించవో అలాగే ఓ మనిషిని చూసిన వెంటనే అతనిలోని సుగుణాలు మనకు కనిపించవు. సరైన సమయంలో అవి బయటపడతాయి. అందుకే రూపురేఖలు, స్థితిగతులను చూసి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. తెలిసిందా అంది అమ్మ. ఓ, అర్థమైందమ్మా అన్నాడు నరేష్. నమస్తే. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.